అమోఘం అద్వితీయం. అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్ వారి యొక్క సందేశాన్ని విందాం. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.